యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాము. యెషయా 55:8 9. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. మన జీవితంలో మన యొక్క ప్లాన్స్ అనేది ఎప్పుడు కూడా ఎంతమంది సలహాలు తీసుకున్నా, ఎంత అనుభవ జ్ఞానం ఉన్నవారి సలహాలు తీసుకున్నా, ఎంత గొప్ప మెరిట్ స్టూడెంట్స్ సలహాలు తీసుకున్నా, లేదంటే గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారి సలహాలు తీసుకున్నా, అతను కూడా ఒక మనిషే అండి. దేవుని యొక్క ఆలోచన విధానం అనేది మనిషి యొక్క ఆలోచన విధానం కంటే ఎంత గొప్పదయ్యా అంటే ఆకాశం అంత ఉన్నతమైన వంటిది. అయితే మన జీవితంలో దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక జరగడానికి మనం సిద్ధపడుతున్నామా లేదా అని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఒక సందర్భాన్ని మనకు బైబిల్లో చూపిస్తున్నాడు. అది చూద్దాము. ఇర్మియా 1:4 నుంచి చూద్దామండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఇక్కడ ఇర్మియా గారితో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రణాళికలో మనం నడుచుకోగలిగితే ఎన్నో ఆశ్చర్యమైన విషయాలు దేవుడు మనకి తెలియజేశాడండి. అదేంటో మనం చూద్దాము. అయితే ఇక్కడ ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారు? అయ్యో ప్రభువా, మీరు నన్ను అంత గొప్ప ప్రవక్తగా ఎంచారు, జనాలకు ప్రవక్తగా అంటున్నారు, కానీ నా పరిస్థితి అలా లేదయ్యా. మీరు ఇక్కడ చూడండి, ఇర్మియా 1:6 ఇర్మియా గారు చెప్తున్నారు ఏమని? అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నారు? నా పరిస్థితి అలా లేదయ్యా, మీరేమో జనాలకు ప్రవర్త అంటున్నారు, కానీ నా పరిస్థితి అలా లేదయ్యా, నేను అలాంటి స్థితిలో లేనయ్యా. మనం కూడా అంతే కదండి, మనం కూడా అలాగే అనుకుంటూ ఉంటామండి. దేవుడు మన కొరకు ఏర్పరచబడిన వంటి స్థితి వేరు, మనల్ని మనం ఊహించుకునే స్థితి అది వేరు. దేవుడు ప్రణాళిక ఎప్పుడు కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఆయన ఆలోచించే విధానం ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇర్మియా గారు ఏ విధంగా అయితే చిన్న స్థాయిలో ఆలోచిస్తున్నారో, అదేవిధంగా చిన్న స్థాయిలో ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చెప్తున్నారంటే, తల్లి గర్భమున రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. ఇప్పుడు మనకి ఒక స్కిల్ ఉందనుకోండి, ఆ స్కిల్ మనకు ఉన్నప్పుడు దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకుంటాం కదా. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? మనము అమ్మ కడుపులో నుంచి బయటికి రాకమునిపే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయనకి ప్రణాళిక అనేది ఉంది. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు రిప్లై ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నేను బాలుడని అనవద్దు, అలా అనవద్దు, బాలుడనేసి అనకు అనేసి చెప్తున్నాడు దేవుడు. నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు అన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏమని రిప్లై ఇస్తున్నాడు ఇక్కడ ఇర్మియాకి? బాలుడని అనవద్దు, ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి. ఇక్కడ ఏవైతే దేవుడు మనకు చెప్తున్నాడో అది మనము గైకొనాలి. దేవుడు చెప్తుంది ఏంటి? నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము.
ఎవరికి భయపడొద్దనేసి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా దేవుడు మనల్ని విడిపించగలిగిన సమర్థుడు. ఆయన మనకి తోడై ఉండే దేవుడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు నిన్ను ప్రవక్తగా, జనములకు ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠించి తిని, ఇక్కడ ఎవరికి భయపడొద్దు. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవాది దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు, ఎటువంటి స్థితిలో మనం చిక్కుకుపోయినా, ఎటువంటి కబంధ హస్తాలలో మనం ఉన్నా, దేవుడు మనల్ని విడిపించుటకు సమర్థుడు. హల్లెలూయా. సో దేవుడు తలంపులు ఎలా ఉన్నాయండి? మన ఊహకి అందవు ఆ తలంపులు. అంత గొప్పగా దేవుని తలంపులు అనేసి ఉన్నాయి. మనము తల్లి గర్భమున రూపింపక మునిపే దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన జనములకు ప్రవక్తగా దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. సో మనం దేనికి భయపడకుండా దేవుడు మనకు ఆజ్ఞాపించినది మనం చేయాలి అనేసి ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి దేవా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎంతమంది ప్రభా అయ్యా ఈ యొక్క మెసేజ్ వింటున్నారు, ప్రతి ఒక్క బిడ్డని కూడా ఆశీర్వదించండి, సహాయంని దయచేయండి తండ్రి. రక్షణ లేని బిడ్డలకి రక్షణ కలుగును గాక ప్రభా, సహాయం దయచేయండి. హెల్త్ ఇష్యూస్తో ఉన్న వారికి తండ్రి నీవు పొందిన గాయముల వలన స్వస్థత కలుగును గాక. ఇంకా అనేకమైన విషయాలు అయ్యా తండ్రి తెలుసుకోవడానికి అయ్యా తండ్రి సహాయంను దయచేయండి ప్రభా. తండ్రి మీకే వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ఏ బిడ్డలైతే ప్రభా తండ్రి ఇంకా చిన్న స్థాయిలో ఆలోచిస్తున్నారు ఏమో ప్రభా, కానీ తండ్రి నువ్వు వారి అందరి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావనయ్యా తండ్రి, మాట్లాడయ్యా ప్రభా. తండ్రి నీకే వందనాలు, నీకే స్తోత్రములు ప్రభా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డనయ్యా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఎవరైతే ఏ ఒక్క ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డకి అయ్యా శాంతి సమాధానంని దయచేయమని వేడుకుంటూ తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క హస్తాలకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.